నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చీమకు కూడా హాని చేయలేదు. నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ నాకెందుకు స్వామి ఎన్ని కష్టాలు కన్నీళ్లు ఇస్తున్నావు? ఎందుకు స్వామి నన్ను నా కుటుంబాన్ని పరీక్షిస్తున్నావు? అక్కడ నా భర్త చావు బతుకుల్లో ఉన్నాడు. నీ అనుగ్రహం ఉంటే తప్ప ఆయన ప్రాణగండం నుంచి బయటపడరు. స్వామి నీ అభయహస్తం అందించి ఆయన్ని అపమృత్యువు దోషం నుంచి రక్షించు స్వామి, రక్షించు, రక్షించు, రక్షించు. అమ్మ మైథిలి, అమ్మా, అమ్మా. బాధపడకమ్మా. నా బిడ్డ ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాడని నేనస్సలు ఊహించలేదు. హాస్పిటల్కు వెళ్లి ఉత్తమ్ని చూసి నువ్వు గుడికొచ్చావని తెలిసి ఇక్కడికొచ్చాను. ఆ స్వామి చల్లని చూపు ఉన్నంత వరకు నా బిడ్డకేం కాదమ్మా. ఉత్తమ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో చల్లగా ఉంటాడు. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. అవునమ్మా, నువ్వు ఆర్తితో ఆర్ద్రతతో నిలబడి కన్నీరు పెట్టుకుంటుంది సాక్షాత్తు శ్రీ వీరరాఘవ స్వామి ఆలయంలో. తనను నమ్మి భక్తి విశ్వాసాలతో పూజించి సేవించిన భక్తులను కంట కన్నీళ్లు రానివ్వని కరుణామూర్తి దయాసాగరుడు. ఆ నమ్మకంతోనే నేను స్వామి దగ్గరికి వచ్చాను. చింతించకు తల్లి. ఈరోజు పుష్యబహుళ అమావాస్య. ఈ తిథి నక్షత్రం కలిసిన రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో అర్చించి ఆదరించి కటిక ఉపవాస దీక్ష పాటించి చలివిడితో చేసిన ప్రమిదతో అఖండ జ్యోతిని వెలిగించి రేపు ఉదయం సూర్యోదయం వరకు ఆ అఖండ జ్యోతి కొండెక్కకుండా పూజ చేయగలిగితే ఆ స్వామి కృపా కటాక్షాలకి జన్మ ధన్యం అవుతుంది. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా ఆ స్వామి నిన్ను రక్షిస్తాడు. మరణాన్ని సైతం తప్పించి నీ భర్తకి పునర్జన్మని ప్రసాదిస్తాడు. నా పంచప్రాణాలు నా కొడుకు మీద పెట్టుకుని బతుకుతున్నాను. ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇలా చావుతో పోరాడుతుంటే చూడలేకపోతున్నాను అత్తయ్య. వాడికంటే ముందుగా నాకు చచ్చిపోవాలనుంది. ఏంటి సుహాసిని ఆ మాటలు? నా మనవణ్ణి అలాంటి స్థితిలో చూస్తూ కూడా లేని ధైర్యాన్ని నమ్మకాన్ని కూడగట్టుకుని బ్రతుకుతున్నాను. నువ్వే ఇలా డీలా పడిపోతే నా గుండె ఆగిపోతుంది సుహాసిని. అత్తయ్య, అత్తయ్య, జానకమ్మగారు, ఇప్పుడేమైందని అందరూ అంతలా బాధపడుతున్నారు? తెలిసి మనం ఎవ్వరికీ ఏ ద్రోహం చెయ్యలేదు. మన వల్ల ఎవ్వరూ అన్యాయం అయిపోలేదు.
మన ఉత్తమ్ని ఈ ప్రమాదం నుంచి కాపాడి తీరతాడు. కాపాడతాడు. మేం చంపినాక ఆ దేవుడు చక్కగా కాపాడతాడు. నీ సోదాపి వెళ్దాం పద. ఆలస్యమైందంట డాక్టర్ గారు వస్తాడు. పద. డాక్టర్ 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 డోంట్ డిస్టర్బ్. డాక్టర్ డాక్టర్ ఒక్క నిమిషం డాక్టర్. మామ సక్సెస్. బాయ్ బాయ్ ఉత్తమ్. వెళ్ళి నరకంలో పండగ చేసుకో. సరే మామ, తొందరగా వెళ్దాం. డాక్టర్ డాక్టర్ మా ఉత్తమ్కి ఎలా ఉంది? డోంట్ వరీ, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అత్తయ్య దేవుడున్నాడు సుహాసిని. దేవుడు నా మనవణ్ణి ఈ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేశాడు.